హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదీపిక. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంట్లోనే మనం మీగడ నుండి బటర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం మనం మీగడను కలెక్ట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ మీగడను కాచి చల్లార్చిన పాల నుండి తీసుకున్నాను. మనం పెరుగు మీద మీగడను కూడా తీసుకోవచ్చండి. ఇది నేను 1 వీక్ కలెక్ట్ చేసి పెట్టుకున్న మీగడ. ఇప్పుడు ఈ మీగడని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 3 నుంచి 4 సార్లు మిక్సీ పట్టుకోండి. దానివల్ల ఈ మీగడ నుండి నీళ్ళు మరియు బటర్ అనేది సపరేట్ అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపించినట్టుగా గట్టిగా అయ్యే వరకు, ఈ విధంగా బటర్ అనేది గట్టిగా అయ్యే వరకు బాగా తిప్పుకోండి. తర్వాత మిగిలిన వాటర్ అనేది పక్కకు తీసేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఈ బటర్ని బాగా వాష్ చేసుకోవాలండి. 4 నుంచి 5 సార్లు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బాగా వాష్ చేసుకోండి. ఈ వాష్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్స్ ఉన్నాయి కదండి, ఇవి మనకు మీషోలో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. బటర్ని ఈ మౌల్డ్స్లో ఫిల్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 8 గంటల పాటు స్టోర్ చేసి పెట్టుకొని తీసుకుంటే ఈ విధంగా గట్టిగా క్యూబ్స్ లాగా వస్తాయండి. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చాయో క్యూబ్స్. ఇవి మనం కర్రీలో వేసుకోవడానికి కానీ లేదంటే ఏదైనా స్వీట్ చేసుకోవడానికి కానీ మనకి ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా క్యూబ్స్ చేసి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. ఓకే అండి, వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.